శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామ్ననే. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమికి చేసుకునే పానకం, వడపప్పు, పచ్చి చలిమిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకు కావాల్సినంత పెసరపప్పుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పక్కన ఉంచుకోండి. మనం ఈ పానకం, చలిమిడి చేసుకునేలోపు ఈ పెసరపప్పు చక్కగా నాని రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 టీ గ్లాస్ అంత బెల్లం తీసుకున్నాను. దాంతోనే మనం ఏ పాత్రతో అయితే బెల్లం తీసుకున్నామో ఆ పాత్రతో 3 నీళ్లు పోసుకోండి. 3 నీళ్లు పోసి ఈ బెల్లం నానుతుంది. ఇప్పుడు 3 నీళ్లు పోసి పక్కన పెట్టేసుకుందాం. ఈ బెల్లం అంతలోకి కరుగుతుంది. ఈలోపు మనం పచ్చి చలిమిడి రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక ప్లేట్లో మనం కావలసినంత బియ్యం పిండిని తీసుకొని దానిలో 2 స్పూన్ల బెల్లం వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని 2 స్పూన్లు నీళ్లు కూడా వేసుకొని ముందు ఈ బెల్లాన్ని, ఈ నెయ్యిని అంతటిని పిండిలోకి అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్లు నీళ్లు కూడా వేసుకొని ఈ పిండిని అంతటిని చలిమిడిలాగా బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన దాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం పానకం రెడీ చేసుకుందాం. మనం గుడిలో చేసుకునే పానకం లాంటి సేమ్ పానకం కొలతలతో మీకు చూపిస్తున్నాను. ఇంకా దాన్ని టేస్ట్ చూడవసరం లేదు, తినేటప్పుడు మాత్రమే చూసుకోవచ్చు. 2 యాలకులు, ఒక చిన్న సొంటి కొమ్ము, సొంటి అంటే డ్రై అల్లం అని తెలుసు కదా, ఒక 15 మిరియాలు. ఇప్పుడు ముందుగా యాలకుల్ని, ఈ మిరియాలని, చిన్న సొంటి కొమ్ము చాలా తక్కువ, చిన్న ముక్క వేసుకోండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వేసవికాలం ఈ చైత్ర మాసంలో ఋతువులు మారుతూ ఉంటాయి కాబట్టి గొంతుకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అందుకని ఈ పానకాన్ని తరచూ చేసుకొని తాగడం వల్ల కూడా మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెప్తుంది. అసలు మన పెద్దవాళ్ళు ఇది పెట్టింది కూడా అందుకే. దీన్ని ఇలా మెత్తగా పొడి చేసుకోండి. ఇలా కనుక మీరు రోట్లో నూరుకోకపోతే మిక్సీలో వేసేటప్పుడు 1 స్పూన్ పంచదార వేసి అన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత తెచ్చి ఈ బెల్లంలో కలుపుకోండి. ఈ బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కూడా వేసి మొత్తం బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం 1 కప్పు బెల్లానికి 3 కప్పులు నీళ్లు పోసాం. 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇందాక 3 కప్పులే పోసాం, ఇప్పుడు 1 కప్పు, అంటే 1 కప్పు బెల్లానికి 4 కప్పులు నీళ్ళు అయితే మనకు అస్సలు తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో 1 టీ గ్లాస్ బెల్లానికి ఈ యాలకులు, మిరియాలు అన్నీ కూడా నేను చెప్పిన కొలతలతో వేసుకోండి, కరెక్ట్గా సరిపోతాయి. తర్వాత ఒక 10 తులసి ఆకులను కూడా దీనిలో వేసుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టుకునేటప్పుడు ఒక బిందెలో కానీ ఒక చెంబులో కానీ పోసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న పెసరపప్పు కూడా చక్కగా నానింది. దీన్ని స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు చిన్న బెల్లం ముక్క కూడా పెట్టి దాన్ని నైవేద్యంగా పెట్టుకోవాలి. తర్వాత మనం చేసుకున్న చలిమిడి కూడా రెడీ అయింది. వీటన్నిటి మీద ఒక్కొక్క తులసాకు పెట్టుకొని దీన్ని మనం స్వామివారికి నైవేద్యంగా వడ్డించుకోవాలి. ఈ పదార్థాల్లో ఉన్న వాటన్నిటినీ ఈ ఋతువులకు సంబంధించిన వ్యాధులు రాకుండా మన ఆరోగ్యాన్ని రక్షించడం కోసమే మన పెద్దవాళ్ళు ఇవన్నీ మనకి చెప్పారు. ఈ పెసరపప్పు, కొబ్బరి ఇవన్నీ చలవ చేస్తాయి మనకి. ఈ పానకం కూడా చలవ చేస్తుంది. ఈ వేసవికాలం ఏది తిన్నా వేడి చేస్తుంది. అలాంటివి చేయకుండా ఉండటం కోసం, మనకి ఆరోగ్యం బాగుండటం కోసం ఇవన్నీ మన పెద్దవాళ్ళు చెప్పారు. అందరికీ ప్రసాదంగా పంచేటప్పుడు కొంచెం పెసరపప్పు, చిన్న బెల్లం ముక్క, చిన్న కొబ్బరి ముక్క పెట్టి ఇలా ప్రసాదంగా 1 గ్లాస్ పానకం కూడా ఇస్తే అందరి ఆరోగ్యానికి చాలా మంచిది. నా ప్రసాదాలు కనుక మీకు నచ్చినట్టయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.